మెదక్ జిల్లా పరిధిలో ఈ నెల 17వ తేదీన బుధవారం నాడు జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఎన్నికలు జరుగుతున్న మండలంలో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ నిషేధాజ్ఞలు మెదక్ జిల్లా పరిధిలోని కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, చిర్చేరి, శివంపేట్, వెల్దుర్తి, మాసాపేట్ 7 మండలాల పరిధిలో అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మండలాల పరిధిలో గుమికూడడం, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఈ ఉత్తర్వులు 15/12/2025 సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీసు బందోబస్తు పటిష్టంగా కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాలకు తగిన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రచారం చేయకూడదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల సంఘం నియమాల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు తెలిపారు.